చాలా బాగుందమ్మా. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు ఎక్కువగా మేము వాళ్ళకి ఒక భరోసాని ఇస్తామన్నమాట. ఎక్కువ శాతం ఒంటరి మహిళలకి డబ్బు కాదు ముఖ్యం, భరోసా కావాలి. భరోసా అనేది అందరు ఇవ్వరు. భరోసా ఇవ్వాలంటే ఇప్పుడు టైం ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకు ఒక భరోసాని కల్పించాలి. ఫస్ట్ వాళ్ళకి భరోసా అంటే నేనున్నాను అనేది ఒక నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం తర్వాత లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. జీవితం మీదనే విరక్తి కలిగింది అనుకోండి, ఈ డబ్బు, ఈ హోదా ఇవన్నీ ఎవరేం చేయలేరు. కాబట్టి ప్రతి మహిళ తనకు తానే ప్రేమించుకోవాలి. తనకు తనే ఒక శక్తిగా, ఒక యుక్తిగా ముందుకెళ్ళాలి. ఒక నారిగా. ఎవరో ఏమనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారని కాదు. ఎవరొచ్చి మనకి ఏం చేయరు, ఎవరొచ్చి కూడా మనకు అన్నం పెట్టరు. మన కుటుంబం భర్త లేకున్నా మన కుటుంబం పిల్లల కోసం మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎదిగేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలం 1-2 months బ్యాక్ నా గురించి చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలు వచ్చినాయి అంటే నేను ఎంతో ఎదిగిన అన్నట్టు. అది నేను ఇంకొకటి నా దగ్గర ఉండేది ఏంటంటే, నేను గుడ్ ఎంత తీసుకుంటా బ్యాడ్ కూడా అంతే ఈక్వల్గా తీసుకుంటా. నేను బాధపడను, భయపడను. కాకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. కోర్టు కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఈ 3 తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. సో నేను అది పాటిస్తాను. అందుకే నేను చేసే పనులు ఏదున్నా కామెంట్ రూపకంలో వాళ్ళు పెడుతుంటారు. కాబట్టి ఆ కామెంట్స్ని నేను చూసుకుంటూ ముందుకెళ్తా. ఎవడేమనుకుంటే నాకేంది, ఎవడేం చేస్తే నాకేంది అనేది వ్యక్తి నేను కాదు. సమాజంలో ఒక గౌరవంగా, ఒక బాధ్యతగా మహిళ ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి 23 సంవత్సరాల నిరంతర పోరాటం మదర్ ఫౌండేషన్. బట్ స్టిల్ నా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫస్ట్ తన ఆరోగ్యం ప్రతి మహిళకి ముఖ్యం. పిల్లలు, భర్త కాదు. ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు, భర్త అందరు వస్తారు. అంతే తప్ప మనము పిల్లలు, భర్త అనిండి మనము మన శరీరం గురించి కానీ మన ఆరోగ్యం పట్టించుకోకపోవడము, మన దాని గురించి పట్టించుకుంటలేరు. కానీ ప్రతి మహిళ మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు స్ట్రాంగ్ ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. మీకు కుటుంబం ఇంపార్టెంట్ అయితే ఆల్మోస్ట్ అందరు బాగుంటారు. సో ప్రతి ఉమెన్స్ డేకి కూడా అదే చెప్తున్నాను.